మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వెబ్సైట్లు రివ్యూలు చెప్పేవారు దమ్ముంటే తన సినిమాను బ్యాన్ చేయాలని సవాల్ విసిరారు. ఇటీవల తన సినిమాలపై కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ తన సినిమాలకు రివ్యూలు, వార్తలు, ఆర్టికల్స్ రాయవద్దని, ప్రమోషన్స్ లేదా యాడ్స్ కోసం తన వద్దకు రావద్దని ఆయన ఘాటుగా చెప్పారు. నాగవంశీ ఇలా రియాక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే మ్యాడ్ స్క్వేర్ సినిమా కలెక్షన్ ఫేక్ అనే ప్రచారంపై కూడా నాగవంశీ స్పందించాడు. నేను ప్రొడ్యూసర్లు ప్రకటించిన కలెక్షన్లనే చూపిస్తున్నాను. ఎవరికైనా సందేహం ఉంటే నా వద్దకు వచ్చి లెక్కలు చూడవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు 5 రోజుల్లోనే సంచలనం సృష్టించింది మ్యాడ్ స్క్వేర్. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోనే 74 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా అధికారిక ప్రకటన చేశారు. 20 కోట్ల ఓపెనింగ్స్తో మొదలైన మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ ఈ వీకెండ్ వరకు సెంచరీ కొట్టేలా కనిపిస్తుంది. ఇదే జరిగితే చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందించిన సినిమాగా మ్యాడ్ స్క్వేర్ ఓ సంచలనం అనే చెప్పాలి. మేకర్స్కు ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టడం గ్యారెంటీ. వరల్డ్ వైడ్గా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల వరకు జరక్క 22 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిన మ్యాడ్ స్క్వేర్ 100 కోట్లతో దుమ్ము దులిపేసేలా ఉంది. మరి మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ నెంబర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.